ప్రతి ఉదయం లాగే మల్లిగాడు గ్రామంలోని పిల్లలతో ఆటలలో మునిగిపోయాడు. దూరంగా అడవిలో నుంచి దట్టమైన పొగలు రావడం మల్లిగాడు గమనించాడు. ఏంటా పొగలు? వామ్మో, అడవిలో మంటలు అంటుకున్నాయి. ఈ విషయం ఊరిలో చెప్పాలి. అడవిలో కారు చిచ్చు అంటుకుంది, అది ఇటే వస్తుంది. ముందు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించాలి, తర్వాత మన గుడిసెలను కాపాడుకోవాలి. గ్రామస్తులు దగ్గరలో ఉన్న చెరువులో నుంచి నీరు తెచ్చి మంటలు ఆర్పడం మొదలుపెట్టారు. అడుపెరిగిన మల్లిగాడు గ్రామస్తులను హుషారుపరుస్తూ మంటలు ఆపటానికి శ్రమించాడు. అడవిలో చెట్ల మధ్యలో ఎప్పుడూ కనపడని ఒక నీటి కొలను కనుగొన్నాడు. దీనితో నది దాకా వెళ్లే నీరు తెచ్చే అవసరం లేకుండా పోయింది. భలే, నీటి ఊటను కనుక్కున్నాను. మంటలు ఆర్పండి, వడ్లు జాగ్రత్త. ఇంతలో మంటలో చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక ముసలివాడిని, దారి తప్పున వృద్ధ దంపతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. తాత రండి, ఇటు రండి. అటంతా మంటలు అలుముకున్నాయి. పదండి పదండి. మల్లిగాడు మంటల్లో చిక్కుకున్న అడవి జంతువులకి తోవలో పరిగెత్తించి ఊళ్ళోకి తోడుకొచ్చాడు. మంటలు పెద్దగా అయ్యి తమ దాకా వస్తే కౌంటర్ ఫైర్ వేసి మంటలను అక్కడే నిర్వహించేందుకు మల్లిగాడు గ్రామస్తులు కలిసి, త్వరగా గడ్డి కుప్పలు అడ్డం పెట్టండి, మీరు ఇక్కడ సురక్షితంగా ఉండవచ్చు. అడవి జంతువులకు తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేశాడు. రాత్రంతా మంటలు మళ్లీ చెలరేగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. నల్లగా మారిన మా అడవి పచ్చగా మారాలి దేవుడా. థ్యాంక్ యూ. గ్రామస్తులు మల్లిగాడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఎంత హాయిగా ఉంది మన పల్లె. ఆశలేయరు, పక్షుల కిలకిల రావాలు, ఈ పచ్చదనం.